రాజానగరం ప్రజల కోసం ఏం చేశారు? అంటే రాజా స్టాంపు వేసేలా. గడిచిన 5 ఏళ్ల మా ప్రభుత్వంలో మేము అందించిన పాలన 5 మాటల్లో చెప్పాలంటే 1158 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున మారుమూల గ్రామం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరో 1350 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రజల అకౌంట్లలో నేరుగా వివిధ పథకాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారులకి నేరుగా ఎవరికి రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి డబ్బులు 20,172 కుటుంబాలకి ఇళ్ళ పట్టాలను అందించడం జరిగింది. ఎక్కడో అడవిలోనో ఊరికి దూరంగానో మునిగిపోయే భూమిలో కాదు, నివాసయోగ్యంగా ఉండేటట్టుగా లబ్ధిదారుడు సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా అన్ని వస్తువుల్ని కల్పించి ఊరికి దగ్గరగా ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా కేంద్రాలు, అక్కడే ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ని గ్రామ స్థాయిలోనే నియమించి విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని ప్రభుత్వం చేయి పట్టుకుని ముందుకు నడిపించే ఒక సంస్కరణ ప్రభుత్వం తీసుకుని రావడంతో పాటుగా మా నియోజకవర్గానికి ప్రత్యేకించి ఒక అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని, దానికి అనుబంధంగా 3 రైతు బజార్లు మంజూరు చేయించడం జరిగింది. ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. వాటితో పాటుగా అగ్రికల్చర్ గోడౌన్స్ నిర్మాణం చేస్తూ వచ్చినటువంటి దిగుబడులు కానీ పంటలు విత్తనాలు వీటన్నిటిని కూడా సరైనటువంటి పంట సమయానికి అందించేదానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. పిఎస్సిఎస్ సొసైటీ భవనాలు నిర్మించాం. అన్నిటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో రైతుకి మొదటి పంటకి నీళ్లు కావాలంటేనే పొలం గట్ల మీద కాలువ గట్ల మీద పడుకుని ఎప్పుడు నీరు అందిస్తారని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఒక తడికి ఎకరానికి 300 నుంచి 500 రూపాయల డబ్బులు కలెక్షన్లు చేసినటువంటి రోజులు అవి. ఈవేళ ఏ రైతు కూడా ఎవరికి రూపాయి ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా మొదటి పంటకి మాత్రమే కాకుండా రెండవ పంటకి సైతం పెద్ద ఎత్తున సాగునీటిని అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తద్వారా ప్రతి రైతు కూడా ఆర్థికంగా రెండవ పంటను కూడా వేసుకోవడం వల్ల వాళ్ళు నిలదొక్కుకోగలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టాం. మెయిజు, జోవారు, బెంగాల్ గ్రామ్, వీటితో పాటు తడిచినటువంటిది లేక రంగు మారినటువంటిది మొలకెత్తినటువంటి ధాన్యాలు కూడా ఎప్పుడైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉందో, పొరపాటున ఏదైనా ప్రకృతి వైపరీత్యం వస్తే రైతులు మామూలుగా తూర్పుకు తిరిగి దండం పెట్టేవారు. ఈవేళ ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఇది 4 అంశాలు. 5వ అంశానికి వస్తే సహజంగా మనం శాసనసభ్యులనంటే ఎన్నికలు అయిపోగానే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కదా ప్రజలతో పని, అప్పుడు చూద్దాంలే అని చెప్పని ముఖం చాటేసే పరిస్థితి వస్తుంది. గడిచిన 5 ఏళ్ళు ఎన్నికలకు ముందు ఏదైతే మాట ఇచ్చామో, అమ్మ నేను తమ్ముడు ఒక్క ఓటేస్తే ముగ్గురం పని చేస్తామని, మా ముగ్గురికి అదనంగా నా సతీమణి తాను కూడా ఒక డాక్టర్ చదువుకుంది, ఎవరికైనా ఎక్కడైనా వైద్యపరమైనటువంటి అవసరాలు వస్తే వాళ్ళకి ఆరోగ్య సేవలు అందిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అంటే మా నలుగురితో పాటుగా నాన్నగారి పేరు మీద జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సర్వీసెస్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం. సో వీటితో పాటు కోవిడ్ సందర్భంలో చాలామంది ప్రజాప్రతినిధులు వాళ్ళకేమైనా అంటుకుంటుందేమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా వస్తుందేమో, ప్రాణహాని ఉంటుందేమో అని భయపడినటువంటి రోజుల్లో మామూలు రోజుల కంటే కూడా ఎక్కువ సమయం వెచ్చించి ప్రజల కోసం పనిచేసాం. ఎక్కడ చిన్న ఆపద వచ్చిందన్నా కూడా తక్షణమే వాళ్ళ పక్షాన్ని నిలబడే కార్యక్రమం చేశాం. వీటితో పాటుగా బహుశా శాసనసభ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా మనం గమనిస్తే ఏ శాసనసభ్యులు కూడా రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ నేను తొక్కినని గడపలు, నేను ప్రజలతో మమేకమైనంతగా డెఫినెట్గా ఇంతకు పూర్వం ఎవరు అయ్యి ఉంటారు. దాదాపు 1,00,000 గడపలు ఉంటే మోర్ దాన్ 75,000 హౌస్ హోల్డ్స్ నేనే స్వయంగా వెళ్ళి ప్రతి డోర్ స్టెప్కి వెళ్ళి వాళ్ళకి అందించినటువంటి పథకాలు ఏంటి, ఇంకా ఏదైనా వాళ్ళ సమస్యలు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం, వాటి పరిష్కారం కోసం కూడా మళ్ళీ కృషి చేయడం జరిగింది. మీరు చెప్తున్న